सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। దృగ్దృశ్య వివేక గ్రంథ. తత్వబోధ చూసాం, ఆత్మబోధ చూసాం, వివేక చూడమని, దక్షిణామూర్తి స్తోత్రం, ఈశావాస్య. మళ్ళీ ఇంకొక గ్రంథం ఎందుకు చదవాలి? అన్నింటిలో ఉన్నటువంటి తాత్పర్యం ఒకటేనా కాదా? బ్రహ్మసూత్రాల్లోనూ ఉన్నది ఒకటే, తత్వబోధలో ఉన్నది కూడా ఒకటే. ఉపనిషత్తుల్లో ఉన్నది, వివేక్ చూడామణిలో ఉన్నది ఒకటి. మరి ఒక గ్రంథం తర్వాత ఒక గ్రంథం చదువుకుంటూ పోతూ ఉన్నాము. కానీ ఎందుకు ఈ గ్రంథం అనేది అధ్యయనం చేయాలి అంటే, మామూలుగా ప్రతి గ్రంథానికి ముందు మనము ఇంట్రొడక్షన్ చెప్పుకుంటాం, ఎందుకు మనం ఈ గ్రంథం చదువుతున్నాము అనేది. మనకు కావాల్సింది ఏంటి? దుఃఖ నివృత్తి. దుఃఖ నివృత్తి మన యొక్క ప్రయోజనం. మరి దుఃఖ నివృత్తి అనేటువంటిది వేటి ద్వారా కూడాను మనం పొందడం లేదు. వ్యక్తి, వస్తు, పరిస్థితి, దేశ, కాల, వీటన్నింటి ద్వారా కూడా మనం ప్రయత్నం చేశాము. దుఃఖ నివృత్తి శాశ్వతంగా తొలగిపోవడం లేదు. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరిస్తాము, మళ్ళీ ఇంకొక సమస్య వస్తుంది. కానీ మనకు కావాల్సిందేంటి? శాశ్వతంగా దుఃఖం అనేది తొలగిపోవాలి. అది మన యొక్క ప్రయోజనం. ఇప్పుడు మనకేమర్థమైంది అని అంటే, వేటి ద్వారానో కూడాను దుఃఖ నివృత్తి కలగదు. దుఃఖ నివృత్తి ఎప్పుడు కలుగుతుంది? నేను ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మాత్రమే దుఃఖ నివృత్తి కలుగుతుంది. అందుకు ఈ జిజ్ఞాస మనలో, నేను ఆత్మని అని తెలుసుకోవాలి అనే కోరిక మనలో కలిగింది. మరి ఏ రకంగా నేను తెలుసుకోవాలి నేను ఆత్మని అనేది అనంటే, ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని అన్నారు బృహదారణ్యక ఉపనిషత్తులో. ఆత్మావారే ద్రష్టవ్య, ఆత్మని తెలుసుకోవాలి. ఏ రకంగా తెలుసుకోవాలి? సాధన ఏమిటి అనంటే, శ్రోతవ్య అనగా శ్రవణం చెయ్యాలి, మంతవ్య మననం చేయాలి, నిధిధ్యాసితవ్య నిధిధ్యాసనం ధ్యానం చెయ్యాలి. శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా నేను ఆత్మ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే దుఃఖ నివృత్తి కలుగుతుంది. మరి శ్రవణం వలన ప్రయోజనం ఏంటి? మననం వలన ప్రయోజనం ఏంటి? నిధిధ్యాసనం వలన ప్రయోజనం ఏంటి? 3 రకాల దోషాలు ఉన్నాయి నేను ఆత్మ అని తెలుసుకోకపోవడానికి. ఒకటి ప్రమాణ అసంభావన. ప్రమాణ అసంభావన అనగా, ప్రమాణం అనేటటువంటిది నాకు తెలియదు, జ్ఞానం అనేటటువంటిది నాకు తెలియదు. జ్ఞానం ఏ రకంగా తెలుస్తుంది? శ్రవణం ద్వారా జ్ఞానం తెలుస్తుంది. నేను ఆత్మ, ఈ ఆత్మనే బ్రహ్మ అనేటటువంటి విషయం నాకు తెలియదు. నేనేమని భావిస్తున్నాను? నన్ను నేను జీవుడిగా భావిస్తూ ఉన్నాను.
జీవుడిగా భావిస్తూ ఉన్నాను. జీవుడిగానే దుఃఖిస్తూ ఉన్నాను, సుఖిస్తూ ఉన్నాను, ఇవన్నీ చేస్తూ ఉన్నాను. కానీ ఇవన్నింటి నుంచి నేను బయటపడాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను తెలుసుకోవాల్సిందేంటి? నేను ఆత్మ అని. నేను ఆత్మ అని దేని ద్వారా తెలుసుకుంటాము? శ్రవణం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాము. శ్రవణం ద్వారా ప్రమాణ అసంభావన నివృత్తి అనేది జరుగుతుంది. తరువాత విన్నాము. ఈ జగత్‌కి అధిష్టానం నేనే అని, అలాగే పరిచ్ఛిన్నత్వము నేను కాదు అని, అపరిచ్ఛిన్నము అని, నాలో ఎటువంటి మార్పులు లేవు అని, కూటస్థ చైతన్యం నేను అని, ఇవన్నీ విన్నాను. కానీ ఇందులో ఇంకా సందేహాలనేవి ఉన్నాయి. నేను పరిచ్ఛిన్నంగా భావిస్తున్నాను. పరిమితత్వంగా భావిస్తున్నాను నన్ను నేను. బ్రహ్మచారిణి పూర్ణ చైతన్య అనంటే నేనిక్కడే ఉన్నాను అని భావిస్తున్నానా? లేదంటే అంతటా ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నానా? ఇక్కడే ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నాను. దాన్నే పరిచ్ఛిన్నత్వము అంటున్నాం. ఈ పరిచ్ఛిన్నత్వ జీవుడు అపరిచ్ఛిన్నము అనన్నప్పుడు ఏ రకంగా అపరిచ్ఛిన్నమవుతున్నాడు? ఎందుకు అనంటే నా ప్రత్యక్ష ప్రమాణం నాకేం చెబుతోంది? నేను పరిచ్ఛిన్నమని చెబుతోంది. శాస్త్రమేమో నేను అపరిచ్ఛిన్నమని చెబుతోంది. ఎలా అపరిచ్ఛిన్నం అనేటటువంటిదే మననం ద్వారా తెలుసుకుంటాము. మననం అంటే కేవలం మనం ఆలోచించడమే కాదు. ఆచార్యులు అనేక రకాలుగా మనకి వివరణ ఇచ్చారు. ఏ రకంగా అనేటటువంటిది. దానిని మనము విని అర్థం చేసుకోవాలి. చూడండి మనంతట మనముగా ఆలోచించాము అనంటే, మన ఆలోచన మన బుద్ధికి పరిమితమైనటువంటిది. అందుకే ఉపనిషత్తులు శ్రవణం అయితే, మననం ఏంటి అనంటే బ్రహ్మసూత్ర అంటారు. బ్రహ్మసూత్రాలో ఈ విచారణ అంతా కూడా ఉంటుంది. ఇక్కడ ఇలా చెప్పారు అంటే ఇది ఎలా అవుతుంది? ఇది సాధ్యం కావడానికి అవకాశం ఎలా ఉంది? ఈ విచారణ అంతా కూడాను బ్రహ్మసూత్రాల్లో తెలియజేస్తుంది. అలాగా మననం అనేటటువంటిది అవసరం. మననము అనంటే కేవలం మన ఓన్ థింకింగ్ అనేది కాకుండా శాస్త్రం ఏం చెబుతోందో మన ఆలోచన విధానమంతా కూడా శాస్త్రాన్ని అనుసరించి ఉండాలి. శృతిని నిర్దేశించి తర్కం అనేటటువంటిది ఉండాలి మన ఆలోచనల్లో. అది మననం. మననం ద్వారా ఏమవుతుంది అనంటే సందేహ నివృత్తి అనేది కలుగుతుంది. ఇప్పుడు చూడండి. నేను పరిచ్ఛిన్నత్వాన్ని భావిస్తున్నాను. బ్రహ్మ అపరిచ్ఛిన్నత్వము. కానీ నేను, బ్రహ్మ ఒకటే అని శాస్త్రం చెప్పింది. మనము తరువాత తరువాత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం లేదు. ఇప్పుడు దీన్ని నేను మననం చెయ్యాలి అని కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. ఎంత ఆలోచించినా కూడా నాకా విషయం తెలుస్తుందా? తెలీదు. ఎందుకు అనంటే మన బుద్ధి అంత సూక్ష్మమైనటువంటి విషయాలను గ్రహించడానికి సిద్ధంగా లేదు కాబట్టి. అందుకే ఉపనిషత్తుల్లో బోల్డ్‌గా చెప్పినటువంటి ఈ జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అనేటటువంటి వాక్యాన్ని వివిధ రకాలుగా ఇది ఏ రకంగా మిథ్య, ఇది ఏ రకంగా సత్యము, నేనే ఆ సత్యం ఎలా అయి ఉన్నాను అనే దాన్ని స్పష్టంగా ప్రకరణ గ్రంథాల్లో వివరించడం జరిగింది. ఆ మననం కూడా ఏంటి అనంటే ఈ గ్రంథాల అధ్యయనం అంతా కూడాను మననం. తరువాత నిదిధ్యాసనం. నాకింకా సందేహాలేమి కూడా లేవు. ఎందులో? నేను బ్రహ్మ అనడంలో నాకు సందేహాలేమీ లేవు. కానీ నేను వ్యవహారం చేసేటప్పటికి ఏమవుతుంది అనంటే, నన్ను నేను మర్చిపోతూ ఉన్నాను. నేను బ్రహ్మ అని మర్చిపోయి, నేను జీవుడిగా భావిస్తూ ఉన్నాను. జీవుడిగా భావించినప్పుడు ఏమవుతుంది? కర్తృత్వ, భోక్తృత్వాలు వస్తాయి. కర్తృత్వ, భోక్తృత్వాలు వచ్చినప్పుడు దుఃఖము, సుఖము ఇవన్నీ కూడా వస్తాయి. రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలుంటాయి. దానికే నిదిధ్యాసనం అనేటటువంటిది తెలియజేయడం జరిగింది. ఈ గ్రంథం
మననం అలాగే నిధిధ్యాసనం రెండింటిని కూడా అధికంగా తెలియజేస్తూ ఉంది. ఈ రకంగా నిధిధ్యాసనం వలన విపరీత భావనలనేటువంటివి తొలగిపోతాయి. నన్ను నేను ఇంకొక రకంగా ఆలోచించే భావన తొలగిపోయి నేను బ్రహ్మ అనేటటువంటి భావం స్థిరమవుతుంది. ఈ గ్రంథాన్ని ప్రకరణ గ్రంథ అంటున్నాము. ప్రకరణ గ్రంథ అంటే ఏంటి? మొదట మనకి వేదాలున్నాయి. వేదాల నుంచి ఉపనిషత్తులొచ్చాయి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర, భగవద్గీత ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయీ అనన్నారు. ఉపనిషత్తుల్లో ఏదైతే తెలియజేయబడిందో అదంతా కూడా అపౌరుషేయ గ్రంథాలు. ఋషుల యొక్క రెవల్యూషన్ ద్వారా ఏర్పడినటువంటిది. వచ్చినటువంటిది. దానిలో ఉపనిషత్తు మంత్రాలలో ఎలా ఉంటుంది అనంటే, ఒకే ఉపనిషత్తులో కానీ లేదా ఆహ్, ఎ ఒక ఉపనిషత్తు నుండి ఇంకొక ఉపనిషత్తుకి కంపేర్ చేస్తే, ఒక చోటనేమో మనస్సు ద్వారానే ఆత్మను తెలుసుకోగలుగుతాము అని. ఇంకొక చోటనేమో మనస్సు ద్వారా ఆత్మను తెలుసుకోలేము అని. ఇది కఠోపనిషత్తులోను, ముండకోపనిషత్తులోను ఒకే ఉపనిషత్తులో 2 వాక్యాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి. మనస్సు ద్వారా మాత్రమే ఆత్మను తెలుసుకోవాలి. మనస్సు ద్వారా ఆత్మను తెలుసుకోలేము. 2 వాక్యాలని ఏ రకంగా అర్థం చేసుకుంటాము? ఒకే ఉపనిషత్తులో 2 చెప్పారు. అర్థం చేసుకోగలుగుతామా? అర్థం చేసుకోలేం. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా బ్రహ్మసూత్రాల్లో డిస్కస్ చేయడం జరిగింది. వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది. భగవద్గీత దానిని న్యాయ గ్రంథము అంటారు. న్యాయ అంటే ఇక్కడ న్యాయ దర్శనం అని కాదు. న్యాయ ప్రస్థాన. ఉపనిషత్ శృతి ప్రస్థాన, భగవద్గీత స్మృతి ప్రస్థాన, అలాగే బ్రహ్మసూత్ర న్యాయ ప్రస్థాన. శాస్త్రం అంటే ఏమేముంటాయి అందులో? అధికారి, అలాగే గురువు. అలాగే గురువు గురువును శిష్యుడు సంప్రదించడం. గురూపసత్తి. అధికారి, గురువు, గురూపసత్తి, త్వంపద వాచ్యార్థ, త్వంపద లక్ష్యార్థ అంటే జీవుడి యొక్క ఉపాధులు అలాగే జీవుడి యొక్క చైతన్యం. తత్పద వాచ్యార్థ, తత్పద లక్ష్యార్థ అనగా జీవుడి యొక్క ఈశ్వరుడి యొక్క ఉపాధులు, ఈశ్వరుడి యొక్క చైతన్యము. ఈ రెండింటి ఐక్యము. జీవుడు మరియు ఐక్యము. తరువాత సందేహాలు ఏవైనా ఉంటే ఆ సందేహాలు, వాటికి పరిష్కారము, ఆ తర్వాత సాధనలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా నేనింకా అర్థం చేసుకోలేదు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నేను అర్థం చేసుకోలేదు అనంటే చిత్తశుద్ధి అనేటటువంటిది లేదు. కాబట్టి నేను సాధన, ఉపాసన అనేది చేయాలి. ఆ ఉపాసన ప్రకరణని ఇస్తారు. దాని తరువాత ఫలం, జ్ఞాన ఫలం ఏంటి? ఈ అంశాలన్నీ ఉండేటువంటి దాన్ని శాస్త్రము అంటారు. మరి భగవద్గీత శాస్త్రం అంటున్నారు. భగవద్గీతలో ఇవన్నీ కూడా ఉన్నాయి. రెండో అధ్యాయం నుంచే మొదలవుతుంది గురూపసత్తి అనేటువంటిది. అర్జునుడు నన్ను శిష్యుడిగా చేసుకొని నాకు బోధ చెయ్యి అని అడుగుతాడు. అక్కడి నుంచి మొదలవుతుంది. మరి ప్రకరణ గ్రంథాల్లో ఏముంటుంది అనంటే ఈ అంశాలన్నీ కూడా ఉండవు. శాస్త్రంలో ఉండేటటువంటి ఒక అంశంను కానీ లేదా కొన్ని అంశాలను కానీ తీసుకొని దాన్ని వివరిస్తూ ఉంటారు. శాస్త్రం యొక్క విషయం ఏదైతే ఉందో అదే ప్రకరణ గ్రంథం యొక్క విషయం. శాస్త్రం యొక్క విషయం ఏంటి? జీవ బ్రహ్మ ఐక్య. అదే ప్రకరణ గ్రంథం యొక్క విషయం. ఇక్కడ కూడా జీవ బ్రహ్మ ఐక్యనే తెలియజేస్తూ ఉన్నారు. శాస్త్రంలో తెలియజేసిన దాన్నే ప్రకరణ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక అంశం ఏంటంటే శాస్త్రంలో ఉదాహరణకి మాండుక్య కానీ, కేనోపనిషత్ కానీ కేనోపనిషత్ తీసుకుందాం. కేనోపనిషత్ దృగ్దృశ్య వివేకాన్ని తెలియజేస్తుంది.
కానీ ఉపనిషత్తుల్లో మనకి ఇది దృగ్దృశ్య వివేకము అనేటటువంటి దృష్టి మనకు రాదు అది వింటున్నప్పుడు. ఎందుకు అంటే అది సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని గ్రహించలేము. అక్కడ దృగ్దృశ్య వివేకాన్ని. అందుకు ఆచార్యులు ఏం చేశారు? కేనోపనిషత్తుని అర్థం చేసుకోవాలి అనంటే, దృగ్దృశ్య వివేకం అంటే ఏంటనేది మనకి స్పష్టంగా తెలియాలి. దానికోసం దృగ్దృశ్య వివేక ఒక ప్రకరణగా మనకి వివరించడం జరిగింది. ఇందులో మిగతా అంశాలు ఏవి కూడా ఉండవు. కేవలం ఆత్మ, అనాత్మ వివేకం ఎలా చెయ్యాలి అనేటటువంటిది మాత్రమే ఒకే అంశాన్ని తీసుకున్నారిక్కడ ఈ గ్రంథంలో. కొన్ని అంశాలను కూడా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ చూడమని ఉంది. గురువు, శిష్యుడు, గురూపసత్తి, జీవ బ్రహ్మ ఐక్య, విరోధ పరిహార ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ కేవలం ఆత్మ, అనాత్మ వివేకము, ఫలితం, సాధన, ఫలితం ఈ 3 అంశాలనే తెలియజేయడం జరిగింది. పద్ధతి అనేటువంటిది వేరేగా ఉంటుంది. ఉపనిషత్తుల్లో తెలియజేసే పద్ధతినే ఇక్కడ తెలియజేస్తే లాభమేంటి? అక్కడ అర్థమవ్వలేదు మనకి, ఇక్కడ కూడా అర్థమవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్‌లో పిల్లలకి ఈ కాలేజ్‌లో సరిగ్గా అర్థమవ్వట్లేదని ఇంకో కాలేజ్‌లో జాయిన్ చేశామనుకోండి. ఇక్కడ అర్థమవ్వట్లేదు, అక్కడ కూడా అదే మెథడ్‌లో చెప్తున్నారు. వాడికేమన్నా అర్థమవుతుందా? అప్పుడు మెథడ్ ఏదైనా మార్చి చెప్పినప్పుడు వాడికి అర్థమవుతుంది. అలాగా ఉపనిషత్తుల యొక్క సారాన్నే వేరే పద్ధతిలో తెలియజేయడం జరిగిందిక్కడ. దాన్నే ప్రకరణ గ్రంథం అంటున్నారు. అధికారి, వేదాంత అధికారి, అలాగే ప్రకరణ గ్రంథ అధికారి. వేదాంత శాస్త్ర అధికారులందరూ కూడా అన్ని గ్రంథాల యొక్క అధికారులు. అనుబంధం, మొదటగా అనుబంధం. చూడండి, వేదాంతం యొక్క అనుబంధం ఏదైతే ఉందో అన్ని గ్రంథాల యొక్క అనుబంధం కూడా అదే వేదాంత గ్రంథాల యొక్క అనుబంధం. మరి వేదాంతం యొక్క అనుబంధం ఏంటి అనంటే అధికారి, విషయ, ప్రయోజన, సంబంధం. ఈ 4 కూడా అనుబంధం, వేదాంతం యొక్క అనుబంధం. ఈవెన్ మనము ఏ పని చేసినా కూడా అనుబంధం అనేది లేకుండా ఏదైనా పని చేస్తామా? ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికెళ్ళాలి అనుకుంటున్నాం. మనము ఒక ప్రయోజనం కోసం మనం వెళ్తున్నాం. అలాగే మనతో పాటు ఇంకొకరు కూడా బయటికెళ్ళాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఇంకొక ప్రయోజనం కోసం వెళ్తున్నారు. ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాము అనంటే కలిసి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? వాళ్ళు వెళ్ళాల్సింది ఈస్ట్‌కు, నేను వెళ్ళాల్సింది వెస్ట్‌కి. ఇద్దరం కలిసి వెళ్తాము అనంటే వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఆ ఇద్దరి మధ్య అనుబంధం అనేది ఏర్పడుతుందా? ఏర్పడటం లేదు. ఇక్కడ కూడా గ్రంథాన్ని అధ్యయనం చెయ్యాలి అనంటే గ్రంథం యొక్క అనుబంధము, నా యొక్క అనుబంధము ఒకటే అయ్యుండాలి. గ్రంథం యొక్క అనుబంధం ఏంటి? అధికారి, విషయ, ప్రయోజన, సంబంధం. ఎవరు అధికారి మరి ఇక్కడ? ఎవరైతే మోక్షాన్ని పొందాలి అనుకుంటున్నారో వాళ్ళు అధికారులు గ్రంథ అధ్యయనం చేయడానికి. విషయం ఏంటి? జీవ బ్రహ్మ ఐక్యం. ఎవరైతే నేనే బ్రహ్మ అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ యొక్క విషయం ఇది. గ్రంథం కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. అధికారి, విషయ, ప్రయోజనం. ప్రయోజనం ఏంటి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. నేను కూడా ఏం కోరుకుంటున్నాను? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తిని కోరుకుంటూ ఉన్నాను. విషయ, ప్రయోజన, సంబంధం. విషయానికి గ్రంథానికి ఉన్నటువంటి సంబంధం. చూడండి, విషయం ఒకటై ఉండి గ్రంథం ఇంకొకటి తెలియజేస్తుంది అనంటే సంబంధం ఉన్నట్లా? మన విషయం ఏంటి? జీవ బ్రహ్మ ఐక్యం. నేను ఫిజిక్స్ బుక్కో, మ్యాథమెటిక్స్ బుక్కో పెట్టుకున్నాను. సంబంధం ఉందా ఆ రెండింటికి? సంబంధం లేదు. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధం ఎప్పుడు ఏర్పడుతుంది? విషయము నా యొక్క విషయము, అలాగే గ్రంథం యొక్క విషయము.
2 కూడా ఒక్కటే అయినప్పుడు సంబంధం అనేటటువంటిది ఉంటుంది. దాన్నే ప్రతిపాద్య, ప్రతిపాదక సంబంధం అంటారు. విషయ ఏదైతే వ్యక్తం చేసేటటువంటిది గ్రంథం. గ్రంథము బ్రహ్మ ఐక్య జీవ బ్రహ్మ ఐక్య విషయాన్ని వ్యక్తం చేయడాన్నే సంబంధం అంటున్నారు. నా యొక్క అనుబంధము, గ్రంథం యొక్క అనుబంధము 2 కూడా ఒక్కటే. కాబట్టి ఇప్పుడు నేను గ్రంథ అధ్యయనం అనేటటువంటిది ప్రారంభించడానికి అవకాశం ఉంది. అధికారిని. ప్రతి గ్రంథంలో కూడాను మంగళాచరణం అనేటువంటిది ఉంటుంది. మంగళాచరణం లేకుండా ఏ గ్రంథం కూడా రచించబడదు. కానీ ఇక్కడ మంగళాచరణం ఏంటి అనంటే సాక్షి. ఈ గ్రంథంలో మొదటి శ్లోకంలో రెండో లైన్‌లో సాక్షి అని ఉంది. సాక్షి అంటే పరమాత్మ. సాక్షి అంటే పరమాత్మ ఎలా అవుతారు అనంటే మనకి ఆహ్, విష్ణు సహస్రనామాల్లో సాక్షి అనే పదం వస్తుందా? జీవో వినయిత సాక్షి. ముకుందో మిత విక్రమః. అక్కడ సాక్షి. విష్ణు సహస్రనామాలన్నీ కూడాను ప్రతి నామం కూడా పరమాత్మ పేర్లే కదా! అక్కడ పరమాత్మని ఏమన్నారు? సాక్షి అన్నారు. హ్మ్. ఇంకొక చోట కూడా వస్తుంది సాక్షి. అవ్యయ పురుష సాక్షి. క్షేత్రజ్ఞో క్షర ఏవచ. అలాగే గీతాలో గతిర్భర్త ప్రభు సాక్షి. పరమాత్మని సాక్షి అని అన్నారు. ఇక్కడ సాక్షి అనేటటువంటి పదాన్ని తెలియజేస్తూ మంగళాచరణం అనేటువంటిది రచించడం జరిగింది. మనం తత్వబోధ, ఆత్మబోధ, వివేక్ చూడమనిలో చూస్తే ఫస్ట్ శ్లోకం ఏముంటుంది? మంగళాచరణం అంటే నమస్కారం చేస్తూ ఉన్నాము. గురువుకి లేదా ఈశ్వరుడికి. ఎందుకు? గ్రంథం పూర్తవ్వాలి. గ్రంథ రచన పూర్తవ్వాలి. పూర్తయినటువంటి గ్రంథం సాధకుడికి చేరాలి. సాధకుడికి చేరినప్పుడు సాధకుడు దాన్ని వినియోగించుకోవాలి అనేటటువంటి సంకల్పంతో మంగళాచరణాన్ని రచించడం జరుగుతుంది ఆచార్యులు. అలాగే ఈ గ్రంథాన్ని రచించినటువంటి వారు విద్యారణ్య స్వామీజీ. చాలా మంది ఇక్కడ డౌట్ ఏముంటుంది అనంటే శంకరాచార్యజీ రచించారని కొంతమంది, విద్యారణ్య స్వామీజీ రచించారని కొంతమంది. ఇంతకీ ఎవరు రచించారు అనేది ఎలా ఎందుకు అనంటే వాళ్ళు రచించినప్పుడు వాళ్ళ పేరెక్కడ కూడా రాయరు. ఏ గ్రంథాల్లోనూ కూడా గ్రంథకర్త పేరు ఉండదు. తరువాత శిష్యులు వాటిని ఓకే. ఈ ఇదంతా కూడా గురువు యొక్క రచన అని పైన ప్రింట్ చేయడం జరుగుతుంది. అలాగే తెలుస్తుంది మనకి ఆ గ్రంథం ఎవరు రచించారు అనేది. అయితే ఇక్కడ ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇది విద్యారణ్య స్వామీజీ రచన అని? మనం ఈ గ్రంథం చదివినప్పుడు తెలుస్తుంది శంకరాచార్యజీ యొక్క స్టైల్ వేరేగా ఉంటుంది. విద్యారణ్య స్వామీజీ స్టైల్ వేరేగా ఉంటుంది. పంచదశి విద్యారణ్య స్వామీజీ రచించారు. పంచదశి అలాగే దృగ్దృశ్య వివేక 2 కూడా ఒకే స్టైల్‌లో ఉంటాయి. దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే శంకరాచార్యజీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వెళ్లరు టాపిక్‌లోకి. మొదట అనుబంధ చతుష్టయము, అధికారి, గురువు, గురూపసక్తి, బంధం ఏంటి, మోక్షం ఏంటి ఇవన్నీ వివరిస్తూ అప్పుడు అసలు విషయాన్ని వివరిస్తారు. అది శంకరాచార్యజీ స్టైల్. ఇక్కడ మనకు తెలిసిపోతుంది డైరెక్ట్‌గా దృగ్దృశ్య వివేకము ఫస్ట్ శ్లోకంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది విద్యారణ్య స్వామీజీ గ్రంథం అని ఈ రకంగా కూడా తెలియజేయడం జరిగింది. ఇంకొంతమంది ఏమంటారు అనంటే విద్యారణ్య స్వామీజీ గురువు శంకరానంద స్వామీజీ. యాక్చువల్‌గా విద్యారణ్య స్వామీజీకి ముగ్గురు గురువులున్నారు. అందులో వాళ్ళ ఎల్డర్ బ్రదర్ కూడాను విద్యారణ్య స్వామీజీ గురువు. ఇద్దరు కూడా శృంగేరి పీఠానికి పీఠాధీశ్వరులు.
మొదట వాళ్ళ బ్రదర్, ఆ తర్వాత విద్యారణ్య స్వామీజీ దానికి పీఠాధీశ్వరుడు. వీళ్ళ బ్రదర్ రాసినటువంటి గ్రంథం ఇది అని కూడా ఒక విషయం ఉంది. అయితే ఏ రకంగా దీన్ని వివరించారు? ఇంతకీ ఇది విద్యారణ్య స్వామీజీదా లేదంటే వాళ్ళ బ్రదర్‌దా అనేటువంటిది. ఎవరైనా కూడాను ఇద్దరు కూడా శంకరాచార్యులే. ఎందుకు అనంటే ఇద్దరు కూడా శృంగేరి పీఠాధీశ్వరులే కాబట్టి ఎవరు రచించినా కూడా శంకరాచార్యులు రచించారు. శృంగేరి పీఠాధీశ్వరులందరినీ కూడా శంకరాచార్యగా తెలియజేస్తారు కాబట్టి ఎవరైనా కూడా ఇది రచించింది శంకరాచార్యులు అని ఈ రకంగా కూడా తెలిపినారు. ఫస్ట్ శ్లోకం చూద్దాం. రూపం దృశ్యం లోచనం దృక్ నాకు కూడా ఒక బుక్ ఇవ్వండి తెలుగుది. పేజ్ నంబర్ 1. రూపం దృశ్యం లోచనం దృక్ తదృశ్యం దృక్తమానసం దృశ్యాధివృత్తయః సాక్షి దృగేవ నతు దృశ్యతే. రూపం దృశ్యం లోచనం దృక్ తదృశ్యం దృక్తమానసం దృశ్యాధివృత్తయః సాక్షి దృగేవ నతు దృశ్యతే. రూపం దృశ్యం లోచనం దృక్ తదృశ్యం దృక్తమానసం దృశ్యాధివృత్తయః సాక్షి దృగేవ నతు దృశ్యతే. దృక్ దృశ్య వివేక. వివేక అంటే విచ్ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చింది. విచ్ అంటే పృథక్కరణం, వేరు చెయ్యడం అని. దృక్ని అలాగే దృశ్యాన్ని. దృక్ అంటే ద్రష్ట, చూసేవాడు లేదా తెలుసుకునేవాడు. దృశ్యం అంటే చూడబడేది. ఈ రెండింటిని వేరు చెయ్యడమే దృక్ దృశ్య వివేకం. రెండింటిని వేరు చేయడం వివేకము. దానిని దృక్ దృశ్య వివేకం అంటున్నారు. అలాగే ఈ దృగ్దృశ్య వివేకానికి ఇంకొక పేరు ఉంది గ్రంథానికి, వాక్య సుధా అని. వాక్యము అంటే మహావాక్యం. తత్వం పద ఐక్య అనగా తత్వమసి మహావాక్యం. ఈ మహావాక్యం ఏంటి అనంటే అమృతం. ఆ అమృతమైన మహావాక్యాన్ని తెలియజేసేదే వాక్య సుధ లేదా దృగ్దృశ్య వివేకము. సహజంగా వివేకం అనంటే మనం అందరం కూడా వివేకం చేస్తాం. భోజనం చేయాలి అని కూర్చున్నాం అనుకోండి, 2 చపాతీలు తినాలా, 3 చపాతీలు తినాలా, మనం ఎంతవరకు డైజెషన్ చేసుకోగలుగుతాము, ఈ వివేకం మనందరికీ ఉంటుందా ఉండదా? ఈ వివేకం మనకందరికీ ఉంటుంది. వివేకం అనేది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మనము చేస్తూనే ఉన్నాము వివేకం. కానీ ఇది వివేకం అనే విషయం మనకు తెలియదు. అంటే మనం ర్యాండమ్ గా చేసుకుంటూ పోతున్నాం కానీ దీన్ని వివేకం అంటారు అనే విషయం మనము ఆలోచించడం లేదు. తెలియక కాదు, ఆ దృష్టిలో ఆ కోణంలో ఆలోచించడం లేదు. ఇక్కడ వివేకం ఏంటి అనంటే దృక్ అలాగే దృశ్యం, ఈ రెండింటి మధ్య వివేకం. మనం మామూలుగా చూసేవాడు ఎంతమంది ఉన్నారు అనుకుంటాము? ఒక్కడు చూస్తున్నాడు, అన్నింటినీ కూడా చూస్తున్నాడు. ఇది మన యొక్క ఆలోచన.
ఇక్కడ ఆచార్య ఏం చెప్తున్నారు? ముగ్గురున్నారు చూసేవాళ్ళు. ముగ్గురు ద్రష్టాలున్నారు. మరి దృశ్యం ఏంటి అనంటే అన్నీ కూడా దృశ్యం. సాక్షి కాకుండా మిగతావన్నీ కూడా దృశ్యం. ఈ ముగ్గురు ద్రష్టాల్లో ఒక ద్రష్ట మాత్రమే మార్పు లేకుండా దృశ్యం కాకుండా ద్రష్టగానే మిగిలిపోతూ ఉన్నాడు. మిగతా ఇద్దరు కూడా దృశ్యంగా మారిపోతూ ఉన్నారు. మనలో ముగ్గురు ద్రష్టాలున్నారా? నేను ఇప్పటి వరకు ఒక్కరే అనుకుంటున్నాను. చూడండి, మననం మనం చేయగలమా? ఆచార్యులు కూడా మననం చేశారు. దాన్ని మనము అర్థం చేసుకోవడమే మననం. ఈ గ్రంథాలన్నీ కూడా మననం గ్రంథాలు. వీటిని మనం అర్థం చేసుకోగలగాలి. ఏ రకంగా అనేది శ్లోకం చూడండి. రూపం దృశ్యం లోచనం దృక్. రూపం ఏంటి? దృశ్యం. రూపం అంటే ఏ ఆకారమైనా సరే, ఏదైనా సరే మనం చూడగలుగుతున్నాము అనంటే అది రూపం. ఈ పుస్తకము రూపమే, ఈ ల్యాప్‌టాప్ రూపమే, ఈ ఫోను రూపమే, ఈ బాటిల్ రూపమే, ఈ బుక్ మార్క్ రూపమే. ఇవన్నీ కూడాను రూపం. ఈ రూపాలన్నీ కూడా ఏంటి? దృశ్య వస్తువులు. లోచనం. మరి వీటిని చూసేదెవరు? కళ్ళు. లోచనం అంటే కళ్ళు. కళ్ళు ఎవరు? దృక్. ద్రష్ట. దృక్ అంటే ద్రష్ట అని. ద్రష్ట అంటే చూసేవాడు అని. ఈ వస్తువులన్నీ కూడా దృశ్యమైనప్పుడు కళ్ళు ఎవరు? ద్రష్ట, చూసేవాడు. ఇది ఒక పేరు. దృశ్యం, దృక్‌లో రూపం అనేటటువంటిది దృశ్యము, లోచనం అనేటటువంటిది దృక్. తరువాత ఇంకొక పేరు. తద్దృశ్యం దృక్తు మానసం. తద్దృశ్యం అంటే లోచనం అనేటటువంటిది దృశ్యం, మానసం మనస్సు అనేటటువంటిది దృక్. లోచనం అనేటటువంటిది దృశ్యం, మనస్సు అనేటటువంటిది ద్రష్ట. చూడండి, కళ్ళు ఏమో విషయ వస్తువులను చూస్తున్నప్పుడు ద్రష్ట అయ్యాయి, విషయ వస్తువులన్నీ దృశ్యమయ్యాయి. సెకండ్ పేర్లో ఈ ద్రష్ట దృశ్యంగా మారింది. కళ్ళు చూడగలుగుతున్నాయి అనంటే కళ్ళకి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సు నుంచి సామర్థ్యం అనేది వచ్చింది. మనస్సు అనేటటువంటిది కళ్ళను తెలుసుకోగలుగుతుందా లేదా? కళ్ళు పుస్తకాన్ని తెలుసుకోగలుగుతున్నాయి. మనస్సు కళ్ళను తెలుసుకోగలుగుతుందా లేదా? చూసినా చూడకపోయినా కూడా నేను చూడటం లేదు అనంటే కళ్ళు పని చేయకపోయినా మనస్సుకు తెలుస్తుందా లేదా? పని చేస్తున్నా మనస్సుకు తెలుస్తుంది, కళ్ళు పని చేయకపోయినా మనస్సుకు తెలుస్తుంది. పుస్తకం ఇక్కడ ఉన్నా కళ్ళకు తెలుస్తుంది, పుస్తకం లేకపోయినా కళ్ళకు తెలుస్తుంది. అంటే కళ్ళు ద్రష్ట. ఇక్కడ ఉన్నటువంటి వస్తువు దృశ్యము. వస్తువు యొక్క అభావం కూడా దృశ్యమే. అలాగే మనస్సు, కళ్ళు ఈ రెండింటిని తీసుకున్నట్లయితే గనక మనస్సు అనేటటువంటిది కళ్ళని తెలుసుకోగలుగుతుంది. కాబట్టి కళ్ళు తెలుస్తున్నాయి అంటే కళ్ళు దృశ్యమా ద్రష్టానా? దృశ్యం. మనస్సు ద్రష్ట. ఈ పేరులో కళ్ళేమో దృశ్యమవుతున్నాయి, మనస్సేమో ద్రష్ట అవుతుంది. మొదటి పేరులో రూపం దృశ్యం, కళ్ళు ద్రష్ట. రెండో పేరుకొచ్చేటప్పటికి ఆ కళ్ళు ఏమో దృశ్యమయ్యాయి, మనస్సేమో ద్రష్ట అయ్యింది. ఇప్పుడు ఎంతమంది ద్రష్టాలు వచ్చారు మనలో? ఇద్దరొచ్చారు. ఇంకొక ద్రష్ట రావాలి. దృశ్యాః ధీవృత్తయః సాక్షి. ఇక్కడ మనస్సునే ధీవృత్తి ఆలోచనలుగా తీసుకున్నారు. మనస్సు అంటేనే ఆలోచనలు కదా.
మనస్సుకి, బుద్ధికి తేడా చూపించడం లేదు. రెండిటిని కూడా ఒకటిగానే తీసుకున్నారు. మన యొక్క ఆలోచనలు మనకు తెలుస్తున్నాయా లేదా? మనకు తెలుస్తూ ఉన్నాయి. మనకు తెలుస్తూ ఉన్నాయి అనంటే, ఆలోచనలంటేనే మనస్సనుకున్నాము. మనస్సులో ఏ ఆలోచనలొస్తున్నాయో అవి మనకు తెలుస్తున్నాయి. తెలుస్తున్నాయి అంటే అవి దృశ్యమా? ద్రష్టానా? దృశ్యం. తెలియబడేది ఏదైనా కూడా అది దృశ్యం. తెలుసుకునేది ఏదైనా కూడా ద్రష్ట. ఆ! మనస్సు యొక్క ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి అనంటే, మనస్సు యొక్క ఆలోచనలు దృశ్యం. నేను ద్రష్ట. ఈ నేను ఎవరు మరి? సాక్షి. ఇక్కడ సాక్షిగా తెలియజేసినారు. ఇప్పుడు ఎంతమంది ద్రష్టాలున్నారు? ముగ్గురు ద్రష్టాలున్నారు. మొదటి ద్రష్ట లోచనం. రెండవ ద్రష్ట మనస్సు. మూడవ ద్రష్ట సాక్షి. ఈ ముగ్గురిలో కూడాను కళ్ళు, లోచనము అలాగే మనస్సు 2 కూడా దృశ్యంగా మారాయి. మారాయా లేదా? 2 కూడా దృశ్యంగా మారాయి. కానీ సాక్షి దృశ్యంగా మారిందా? సాక్షి దృశ్యంగా మారలేదు. కేవలం సాక్షి మాత్రమే ద్రష్ట. మిగతా 2 కూడా ఏంటి? దృశ్యం. ఇప్పుడు దృశ్యము, ద్రష్ట ఈ రెండింటిని మనం వేరు చెయ్యాలి అనంటే ఏమేమి దృశ్య వస్తువులున్నాయి? సాక్షి కంటే వేరైనటువంటివి ఏవైనా కూడా అన్ని దృశ్యమే. సాక్షి మాత్రమే ద్రష్ట. ఇంతకీ ఈ రెండింటిని నేను సెపరేట్ చేస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను. ఓకే. చేస్తాను. చేసిన తర్వాత నేనేం చేయాలి? సాక్షిని వేరు చేశాను, దృశ్యాన్ని వేరు చేశాను. దృగ్ దృశ్య వివేకం చేశాను. ఇప్పుడేం చేయాలి అనంటే, దృశ్యం ఏదైతే ఉందో, దృశ్యం అంతా కూడా మిథ్యా. యదృశ్యం తన్మిథ్యా. దృశ్య వస్తువు ఏదైనా కూడా నిత్యమా? అనిత్యమా? అనిత్యం. అనిత్యమైనది ఏదైనా కూడా సత్యం కావడానికి అవకాశం ఉందా? సత్యం కావడానికి అవకాశం లేదు. కాబట్టి అది ఏంటి? మిథ్య. సత్యం కావడానికి అవకాశం లేదు కాబట్టి అది మిథ్య. మరి సత్యం ఏంటి? కేవలం సాక్షి మాత్రమే సత్యం. దృశ్యాః ధీవృత్తయః సాక్షి. మూడో పేర్లో ఏంటి? దృశ్యాః ధీవృత్తయః ఆలోచనలనేటటువంటివి దృశ్యాలు, సాక్షి అనేటటువంటి ద్రష్ట. సాక్షి దృక్ ఏవ. నతు దృశ్యతే. సాక్షి ఎప్పుడూ కూడా దృశ్యం కాదు. కానీ మనమేం చేస్తాము? సాక్షిని దృశ్యం చెయ్యాలి అనుకుంటాము. నన్ను నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దేని ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాను? మనస్సు ద్వారా లేదా బుద్ధి ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కానీ సాక్షి ఏంటి? ద్రష్ట. ద్రష్టాని దృశ్యం తెలుసుకోగలదా? ద్రష్ట అని దృశ్యం తెలుసుకోలేదు. కాబట్టి ఈ ద్రష్ట ఏదైతే ఉందో ఆ ద్రష్ట ఎల్లప్పుడూ కూడా సత్యం. మిథ్యా వస్తువు సత్యాన్ని తెలుసుకోలేదు. దీనికి ఒక ఉదాహరణ ఇచ్చారు. యాక్చువల్‌గా కామెంటరీలో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆ! పేజ్ నంబర్ 2లో చూడండి. చూచేవాడు అనుందా? 4గో లైన్‌లో పైనుంచి 4గో లైన్. చూచేవాడు. అక్కడి నుంచి చదువుతాను. నేను అనగా ఆత్మ. చూడబడేది. చూడబడేది దృశ్యము, అనాత్మ. నేను అంటే ఆత్మ. చూడబడేది దృశ్యము. అది అనాత్మ. చూచేవాడిని అనుభవించేవాడని, తెలుసుకునేవాడని కూడా అంటారు. ద్రష్టాని ఏమంటారు?
అనుభవించేవాడు లేదా తెలుసుకునేవాడు 2 రకాలుగా చెప్తారు. చూడబడే దానిని, అనుభవింపబడే దానిని తెలియబడేదని కూడా అంటారు. మనం ఏదైతే చూస్తున్నామో అది తెలియబడేది లేదా అనుభవించబడేది. దీనినే దృక్, దృశ్య, దృశ్యము, ద్రష్ట ఈ రకంగా వివరించారు. ఇప్పుడు ఈ రెండింటిలో మనము ఏమేమి గమనించాలి అనే పాయింట్స్ అన్ని కూడా ఇచ్చినారు. దృక్, దృశ్యములు 2 ఒకదానితో ఒకటి కలవక విడిగా ఉంటాయి. ఇప్పుడు మనకి 3 ఉన్నాయి కదా! 3 జంటలున్నాయి. 3 జంటలు క్లియర్‌గా ఉన్నాయి కదా! మొదటి జంట ఏంటి? రూపం, రూపం, లోచనం. మొదట దృశ్యాన్ని తీసుకుందాం. ఆ తర్వాత ద్రష్టాన్ని తీసుకుందాం. రూపం, లోచనం. రెండో పేరేంటి? లోచనం, మనస్సు. లోచనం, మనస్సు. మూడో పేరేంటి? ఆ! ఆ! మనస్సు, సాక్షి. ఆ! ఈ 3 జంటలున్నాయి. మొదటి జంటలో మనం ఏమేం తెలుసుకోవాలో చూద్దాం. మొదటి పాయింట్ చూడండక్కడ. దృగ్దృశ్యములు 2 ఒకదానితో ఒకటి కలవక విడిగా ఉంటాయి. మొదటి జంట ఏంటి? ల్ ఆ! రూపము అలాగే లోచనం. రూపము, లోచనము ఎప్పుడైనా ఒకదానికొకటి కలుస్తాయా? ఎప్పుడూ కూడా కలవవు. మొదటి పాయింట్ ఈ మొదట ఈ జంటను మొత్తంగా పరిశీలించిన తర్వాత మళ్ళీ రెండవ జంటకు వెళ్దాం. రెండో పాయింట్. దృక్ ఎప్పటికీ దృశ్యంగా మారదు. అలాగే దృశ్యం ఎప్పటికీ దృక్‌గా మారదు. ఇది దృశ్యం, రూపం. ఇది దృక్ అనుకున్నాం. దృశ్యం ఎప్పుడూ కూడా దృక్‌గా మారదు. రూపం ఎప్పటికీ కూడా లోచనంగా మారదు. అలాగే లోచనం ఎప్పటికీ కూడా రూపంగా మారదు. పుస్తకం ఎప్పుడైనా కల్లుగా మారుతుందా? మారదు. కల్లు ఎప్పుడైనా పుస్తకంగా మారుతుందా? మారదు. కాబట్టి దృక్ వేరు, దృశ్య వేరు. ద్రష్ట వేరు, దృశ్యం వేరు. ఈ 2 కూడా ఒకదానికొకటి కలవవు. 2 కూడా వేరు వేరుగా ఉంటాయి ఎప్పుడు కూడా. ఒకటి ఇంకొకటిగా మారదు. నెక్స్ట్ పాయింట్, రెండో పాయింట్. చూచేవాడు తనను తాను చూచుకోలేడు. అలాగే చూడబడేది కూడా తనను తాను చూడలేదు. చూచేవాడెవరిక్కడ? ద్రష్ట. ద్రష్ట, లోచన్, కళ్ళు. కళ్ళు తనను తాను చూసుకోగలుగుతాయా? కళ్ళు తనను తాను చూసుకోలేవు. ఇది ఒక పాయింట్. అలాగే చూడబడేది కూడా తనను తాను చూసుకోలేదు. పుస్తకం తనను తాను చూసుకోగలుగుతుందా? తనను తాను చూసుకోలేదు. తనను తాను తెలుసుకోలేదు. కాబట్టి 2 కూడా తనను తాను చూసుకోలేవు, తెలుసుకోలేవు. మూడవది, ఒకేసారి చూచేవాడిగా, చూడబడేవానిగా ఉండలేరు. అంటే దృగ్గాను, దృశ్యంగాను ఒకేసారి ఉండడానికి అవకాశం లేదు. ఇక్కడ ఈ అంశంలో రూపం అనేటువంటిది దృశ్యం, లోచనం అనేటటువంటిది ద్రష్ట. ఈ లోచనము ఇంకొక ఇంకొక జంటకు వెళ్ళినప్పుడు దృశ్యంగా మారుతుంది. అక్కడ దృశ్యమవుతుంది కానీ, అక్కడ దృశ్యమైన సమయంలోనే ఇక్కడ ద్రష్ట కావడానికి అవకాశం ఉందా? లేదు. ఈ ఈ జంటలో ఇది ద్రష్టగా ఉంది. ఇంకొక జంటకెళ్ళినప్పుడు అది దృశ్యంగా మారుతుంది. కానీ ఒకే జంటలో అది దృశ్యంగాను, ద్రష్టగాను ఉండడానికి అవకాశం లేదు. ఈ 4 అంశాలు. చూచేవాడు చిత్స్వరూపము, చూడబడేది జడము. మరి దీని యొక్క ఈ ఇంతటి అనాలిసిస్, ఇంతటి బుర్రను పెడుతున్నాము దీన్ని అర్థం చేసుకోవడానికి. దీని యొక్క ప్రయోజనం ఏంటి అనంటే, చూసేవాడు చైతన్య స్వరూపం, చూడబడేది జడ స్వరూపం.
కళ్ళల్లో చైతన్యం అనేటువంటిది లేకపోతే పుస్తకాన్ని చూడగలదా? చూడలేదు. మరి చూడబడే పుస్తకము జడమా? చైతన్యమా? జడము. కాబట్టి చూడబడేదేంటి? చైతన్యం. ద్రష్ట. ఏదైతే చూస్తుందో అది ద్రష్ట. చూడబడేది అన్నానా? ఓకే. చూసేవాడు ద్రష్ట. చూడబడేది దృశ్యం. మనము మూడో పేరుకొచ్చినప్పుడు ఈ నాలుగో పాయింట్ ఏదైతే ఉందో అది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అనాలిసిస్ యొక్క ప్రయోజనం ఏంటి అనేది. ఏంటి అనంటే సాక్షి మాత్రమే చైతన్యము. ఇంకేదైనా కూడా జడమైనదే. మనకి భయం కానీ, అలజడి కానీ, దుఃఖం కానీ, సుఖం కానీ, ఆనందం కానీ, ఉత్సాహం కానీ ఇవి ఏవి ఏర్పడ్డా కూడా అవన్నీ కూడా జడమైనవి. జడమైనయన్నీ కూడా మిథ్య. సాక్షి మాత్రమే సత్యం. ఈ విచారణ మనం చేసినప్పుడు అంటే మనం ఈ రకంగా ఆలోచనని దృఢపరుచుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే, వ్యవహారానికి లేదా మనస్సుకి ముఖ్యంగా మనం మనస్సుకి సత్యత్వ బుద్ధిని ఇస్తున్నాం. మనస్సులో ఉండే ఆలోచనలకి మనం సత్యత్వ బుద్ధిని ఇస్తున్నాం. అవి సత్యమని భావిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ విచారణ చేస్తామో, ఈ విచారణ గనక మన బుద్ధిలో దృఢమైంది అనుకోండి, ఎటువంటి ఆలోచనలొచ్చినా కూడా దానికి నేను ప్రభావితం చెందకుండా ఉండగలుగుతాను. కాబట్టి ఈ విచారణ యాక్చువల్‌గా దృగ్దృశ్య వివేక అనేది చాలా సూక్ష్మమైనది. ఒకసారి వినగానే అర్థమయ్యేటటువంటిది కాదు. మనం రిపీటెడ్‌గా వినాలి. దాన్ని థింక్ చెయ్యాలి. నోట్‌బుక్ పెట్టుకోండి. అంశాలన్నీ కూడా పాయింట్స్ అన్నీ కూడా రాసుకోండి. రాసుకొని చూడండి. ద్రష్టాకి, దృశ్యాకి భేదాలు ఏమేమున్నాయి? అలాగే నేను ద్రష్టాని. ఈ దృశ్యంలో ఉన్నటువంటి ధర్మాలేవి కూడాను ద్రష్టాకి వర్తించవు. మరి దృశ్యం యొక్క ధర్మాలేంటి? మనస్సు యొక్క ధర్మాలేంటి? అవి నా ధర్మాలా? లేదు అనంటే మనస్సు యొక్క ధర్మాలా? మనస్సు మిథ్య. మనస్సు యొక్క ధర్మాలు అవి మనస్సు మిథ్య. అటువంటప్పుడు నేనెందుకు ప్రభావితం చెందుతున్నాను వీటికి? ఇలా విచారణ మనం చేసినప్పుడు మనకి వాస్తవం తెలుస్తుంది. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేది మనకు తెలుస్తుంది. ఆ మిస్టేక్‌ని మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి విచారణ చేసినప్పుడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.